హలో అందరికీ, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అనుకునే వాళ్ళకి అది ఒక అపోహ అనేదే ఈ వీడియో. పూజా సామాగ్రి మనకి ఏమేమి అవసరం పడతాయి, ఏవేవి లిస్ట్ చేసుకొని కొనుక్కోవాలి, అవి కూడా చాలా తక్కువ డబ్బులతోనే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి. మనము భక్తితో ఎంత బాగా చేసుకునేది ఇంపార్టెంటే కానీ ఇంత ఆర్భాటంగా చేయడం, ఇంత కాస్ట్లీ డెకరేషన్, కాస్ట్లీ శారీస్ పెట్టడం అన్నది ఇంపార్టెంట్ అయితే కాదు. సో నేను పూజా సామాగ్రి 500 రూపీస్ బిలో ఏమేమి కొన్నా అన్నదే ఈ వీడియో. పూర్తిగా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వచ్చేసి ధూప్ స్టిక్స్ తీసుకున్నాను. తర్వాత అగరబత్తి కూడా మంచిగా స్మెల్ వచ్చేది, చాలాసేపు ఆ ఫ్రేగ్రెన్స్ అంతా ఉండే దాని గురించి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒత్తులు, దీపారాధన చేయడానికి ఒత్తులు కావాలి కదా. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ తీసుకున్నాను. ఇంకా లైన్గా చూపిస్తాను. ఈ లిస్ట్ మీరు వెళ్ళి పూజా సామాగ్రి షాప్లో తీసుకుంటే ఈజీగా 500 బిలోనే అవుతుంది. ఇంకా ఇవి కొన్ని మిగిలిపోతాయి కూడా, మనం ఇంట్లో రెగ్యులర్గా పూజ చేయడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పసుపు తీసుకున్నాను. కుంకుమ, పసుపు కొంచెం ఇంత సైజ్ ప్యాకెట్ అయితే సరిపోతాయి. ఇంకోటి ఏంటంటే మంచిగా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. మార్నింగ్ ఒకటి, మళ్ళీ ఈవినింగ్ ఒకటి అన్న దాని గురించి 2 తీసుకున్నా. మంచి స్మెల్ కూడా వస్తుంది అది. ఇంకా ఇంట్లో ఇంకా రెయినీ సీజన్ కాబట్టి ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గంధం, ఒక చిన్న డబ్బా సరిపోతుంది, ఒక కుడక. ఎందుకోసం అంటే మనము కలశం ముందు అమ్మవారికి 2 వక్కలు, ఒక పసుపు కొమ్మ, జాకెట్ పీస్ పెడతాం కదా, దాని గురించి. ఒక స్మాల్ ప్యాకెట్ అంతా వక్కలు, పసుపు కొమ్ములు 2 మంచివి ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఖర్జూర, తామర ఒత్తులు అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. ఇది మాత్రం మర్చిపోకుండా తీసుకోండి. ఈ ఒత్తులైతే ఇవి ఏ పూజా స్టోర్లోనైనా అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఈవినింగ్ వెలిగియడానికి. ఇంకా ముద్ద కర్పూరం కంటే ముద్ద కర్పూరం చాలా అంటే చాలా మంచిది. ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే కంపల్సరీగా ముద్ద కర్పూరం యూజ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్, పూజకు యూజ్ చేసే ఆయిల్, పూజ నూనె. ఇంకా మనం వాయనం ఇస్తాం కాబట్టి క్రేన్ ఒక్క పొడి, ఇంకా పసుపు కుంకుమ, ఇంకా క్రేన్ కానీ ఒక పొడి కానీ సోంపు కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే 1 రూపీ ప్యాకెట్స్, వాయనానికంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా, ఒక 20-30 అలా ప్యాకెట్స్ తెచ్చుకొని పెట్టుకోవడం బెస్ట్. ఇంకా మనము ఇవి అనేది మనం ఎంతమందిని పిలుచుకుంటాము దాన్ని బట్టి తీసుకోవడం బెస్ట్. ఆర్తి కర్పూరం, అది కూడా మంచి ఆర్గానిక్ది తీసుకొచ్చుకోండి, ఎందుకంటే చాలా కల్తీ జరుగుతున్నాయి బయట. మనకు తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీస్ కూడా దొరుకుతాయి. సో ఇది 20 రూపీస్ ప్యాకెట్, 10 గ్రామ్స్ వస్తుంది ఆర్తి కర్పూరం. ఇంట్లో కూడా పూజ చేసుకుంటాం కాబట్టి ఒక మ్యాచ్ బాక్స్. ఇంకా అగరబత్తి ప్యాకెట్ అవన్నీ ముందు తీసేసుకున్నాము కాబట్టి మనకి మ్యాచ్ బాక్స్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి వేయడానికి దండ, ఒక కనుగు ముక్కనేమో కొబ్బరికాయ పైన మనము పెట్టడం కోసము, ఇంకో కనుగు ముక్క అమ్మవారికి వాయనం ఇయ్యడం కోసము. ఫస్ట్ మనం అమ్మవారికి వాయనం ఇయ్యాల్సింది కాబట్టి. ఇంకొకటి వరలక్ష్మి వ్రతం బుక్ మాత్రం ఒక్కసారి మీరు కొనిపెట్టుకుంటే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ప్రతిసారి మీకు ఇది యూస్ఫుల్ అయ్యే బుక్. ఇన్ డీటెయిల్గా తెలుగులో ప్రతీది రాసి ఉంటుంది. ఇది మొత్తం కథ ఉంటుంది, చారుమతి కథ ఉంటుంది, అమ్మవారి ఆరతి పాటలు ఉంటాయి, అన్ని రకాల అన్ని దేవునికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో ఈ లిస్ట్ నేను చూపించడానికి రీజన్ ఏంటంటే ఈ వీడియో ఏమన్నా రాంగ్ పోర్ట్రే చేయడం గురించి అయితే కాదు, ఎంత బడ్జెట్ అయ్యింది అన్న దాని గురించే ఈ లిస్ట్ అంతా కూడా. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమై ఉండొచ్చు ఏమేమి నేను తీసుకున్నా అన్నది. వాయనం ఇచ్చేటప్పుడు మనం ప్రసాదాలు అనేది ముత్తైదులకు ఇస్తాం కాబట్టి దాని గురించి పేపర్ ప్లేట్స్. ఇవి మనకి 10 రూపీస్లో దొరుకుతాయి, 15 రూపీస్లో దొరుకుతాయి,
ఇంకా తక్కువ ప్రైజెస్లో కూడా దొరికితే క్వాలిటీ బట్టి ఏదైనా ఉంటుంది. సో నేను ఇవైతే తీసుకున్నాను వాయనం ఇవ్వడం కోసం. అంటే వాయనానికి వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు ఇస్తాం కదా, దానికోసం చిన్న చిన్న బౌల్స్ కూడా తీసుకున్నా. ఇవి జస్ట్ చాలా తక్కువ ప్రైజే, 20 రూపీస్కి ఒక పెద్ద సెట్ వచ్చింది. ఇంకా పేపర్ ప్లేట్స్ వచ్చేసి 15 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి. ఇందులో వేరే వేరే కూడా కలుపుతూ ఉంటారు. బేసిక్గా అమ్మవారికి పూజ చేయాల్సిన సామాగ్రి అయితే ఇవే, అండ్ ఇంపార్టెంట్ కూడా ఇవే. ఇంకా గాజులు ఎలా మర్చిపోతాం, అమ్మవారికి గాజులు, ఇంకా వాయనానికి కావాల్సిన గాజులు కూడా తెచ్చి పెట్టేసుకుంటే బెస్ట్. ఇంకా ఈ కవర్స్ ఏంటంటే మనము శనగలు నానబెట్టుకుంటాం కదా, నానబెట్టినే వాయనానికి ఇచ్చేటప్పుడు అక్కడిక్కడ పడిపోకుండా మంచిగా ఒక ప్యాకెట్లో స్టోర్ చేయడం కోసం అవి కూడా జస్ట్ 20 రూపీస్ ప్యాకెట్ అంతే. అమ్మవారికి దీపం పెడతాం కాబట్టి ఈ ఏమంటారు, ఈ పాట్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఇవి దొరుకుతాయి దీపాంతాలు. ఇవి తెచ్చి 2 తీసుకొచ్చుకోవాలి దీపం పెట్టడానికి. ఒక కలసము, కుంకుమ బరిన, 2 దీపంతాలు. ఈ మెయిన్గా ఇవే అవసరము. ఇంకా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం, గంట, అగరబత్తులు పెట్టుకునే స్టాండ్, ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. అవి సపరేట్గా ఏం కొనాల్సిన పని ఏమి ఉండదు. ఇవే మెయిన్ ఇంపార్టెంట్వి. ఇంకా మిగతా ఏమన్నా యాడ్ చేసుకునేటివి అయితే నాకు తెలిసి అయితే ఏమీ ఉండవు. నేను ప్రతిసారి వరలక్ష్మి వ్రతానికి ఇవే సామాగ్రి తెచ్చుకుంటా, వీటితోనే పూజ చేస్తాను. పూజ సామాగ్రి మీరు చూసారు కదా, 500 రూపీస్ ఖర్చు అయింది. ఇంకా మనకు కావాల్సిన పేపర్ ప్లేట్స్, కప్స్ అవన్నీ అడిషనల్. అవి జస్ట్ 15-20 రూపీస్లో వచ్చేస్తాయి. ఇంకా మెయిన్గా మనము పూజ సామాగ్రి తెచ్చుకుంటే సగం పని అయిపోతుంది. నెక్స్ట్ కావాల్సినవి మాత్రం మనము కిరాణా జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి కదా, మినప్పప్పు తెచ్చుకోవడము అని, బెల్లము, రైస్, ఇంకా కావాల్సిన శనగలు, ఇలాంటివి మాత్రం మనము తెచ్చుకోవాలి. ఇంకా మెయిన్గా అమ్మవారికి ఇష్టమైన ఏంటి అంటే ఫ్లవర్స్, చామంతులు, రోజ్ ఫ్లవర్స్, మల్లెపూలు, లిల్లీ, ఇలా రకరకాల పూలు దొరుకుతాయి కదా, ఇవైతే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇంకోటి ఏంటంటే బనానా లీఫ్, అదే అరిటాకు, అమ్మవారికి ప్రసాదం పెట్టడం కోసం, ఇంకా సైడ్స్కి అమ్మవారి పక్కన సైడ్స్కి పెట్టడం కోసం బనానా లీవ్స్ కావాలి. శనగలు, ఇంకా తమలపాకులు వాయనానికి ఇవ్వడానికి, ఇంకా గౌరమ్మ చేయడం కోసం, పసుపు గణపతి చేయడం కోసం, ఇంకా రోసెస్, లిల్లీ ఫ్లవర్స్, మల్లెపూలు, వైట్ ఫ్లవర్స్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే అమ్మవారికి వైట్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇంకోటి ఏంటి, ఒక శారీ కావాలి, అమ్మవారి ఫేస్ కావాలి. ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మనం అమ్మవారి ఫేస్ కొనుక్కున్నామంటే ఇక ప్రతిసారి వరలక్ష్మి వ్రతానికి అదే యూజ్ చేయవచ్చు. ఆ రోజు పూజ కోసం అక్షింతలు రెడీ చేసుకోవాలి, ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవాలి. ఇంకా మెయిన్గా ఏవి కొన్నా కూడా అమ్మవారికి ఏదో ఎక్కువ ప్రైస్ పెట్టి కొనే బదులు ఒక పువ్వులు కూడా 1/2 కేజీ, చటాక్ ఇలా తెచ్చుకోవడం బెస్ట్. ఎక్కువ తెచ్చుకోకుండా మన స్తోమత ఎంత ఉందో దాన్ని బట్టే చేసుకోవాలి. ఏదైనా కూడా 5 రకాల పండ్లు, అవి 2 ఇవి 2 తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే దానిమ్మకాయలు 2, బనానా 2, ఇట్లా అలా తెచ్చుకోవాలి. ఇంకా వాయనానికి అయితే అరటి పండ్లు ఇస్తాం కాబట్టి అరటిపళ్ళు ఒక 2 డజన్లు తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ రోజు చేయాల్సిన ప్రసాదాలు పులిహోర, వడ, దద్దోజనం, శనగలు, పూర్ణాలు, ఇంకా బెల్లమన్నం అంటే పరమన్నం. ఇవే, ఇంకా పెద్దగా వేరే తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. అమ్మవారికి ఒక శారీ, వాయనం, ఇంట్లో చేసుకునే పూజ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. భక్తితోని వరలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.